నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీడర్ విత్ రామ్. ఈరోజు నాతో ఉన్న లీడర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాచకొండ జాన్బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారంటే ఎలక్షన్ అడవుల్లో ఒత్తిడితోటి జనంతో మమేకమవుతూ ఉదయం సాయంత్రం ప్రచార కార్యక్రమం చేస్తూ ఖాళీ లేకుండా ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలకి పరిష్కారం మనం ఎలా చేయాలి అని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు తిరుగుతున్నారు కదా సార్ ప్రచారంలో. ప్రొఫెషనల్ లైఫ్ బాగుందా, పొలిటికల్ లైఫ్ బాగుందా? ప్రొఫెషనల్ లైఫ్కి పొలిటికల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో మన కోసం, అది పొలిటికల్ లైఫ్ అంటే ప్రజల కోసం. అంటే నేను విద్యార్థి జీవితం నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, అలాగే కాలేజ్ లీడర్గా పనిచేశాను. కాబట్టి నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మనం నడిపించగలము అనే ఆలోచన నాలో ఉంది. కాబట్టి కాలేజీలో చేసాము, ఒక హాస్పిటల్ ఉంది, నడిపిస్తున్నాం అడ్మినిస్ట్రేటర్గా మొత్తం చూసుకుంటూ. ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి రాష్ట్రం కూడా బాగుపడాలంటే వాళ్ళకు కూడా ఏదోటి చేయాలని ఆలోచన ఉంది కాబట్టి రాజకీయాల్లో ఉంటున్నాం. కాదు సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చారు, ఇక్కడ ఇటు వైద్య సేవ చేస్తున్నారు, మళ్ళీ రాజకీయ సేవ ఎందుకు సార్? అప్పుడు అసలు మనకి సంబంధం లేని సబ్జెక్ట్ అది. రాజకీయ సేవ ఎందుకు చేయాలనిపించింది? మీకు రోల్ మోడల్ అంటే ఎవరిని చూసి మీరు రాజకీయాల్లోకి రావాలనిపించింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన నా గురువులు అంటాడు, నా చక్కగా మాడతాడు, బాగుని ప్రకటిస్తాడు. నాకు పులివెందుతో సంబంధాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి. నేను ఆయన అంటే ఆ చిన్ననాటి ఫోటోలు ఆయనతో ఉంటాయి కాబట్టి ఆయన నాకు అంటే ఆయన నాకు 20 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఆయనతో అలా కొనసాగుతున్నాను. ఆయన కూడా డాక్టరు, మనం కూడా మరి చేయొచ్చుగా రాజకీయాలు అనే ఆలోచన నాకు కలిగింది. ఎందుకు వచ్చాను అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే రాష్ట్రం మరి వెనకబడిందని చెప్పాలా, రాష్ట్రం పెరుగుతుందని చెప్పాలా అంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుసు వాస్తవం ఏంటనేది. నేను ప్రత్యేకంగా ప్రజలకు వెళ్ళి మన రాష్ట్రం సూపర్ అని చెప్పలేను, వెనకబడి చెప్పడానికి అది వాళ్ళకి తెలుసు అందరికీ. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, యువతని చైతన్యపరచాలి. అలాగే శ్రామికులు ఉన్నారు, వాళ్ళు ఆ శ్రమ ద్వారా బతుకుతున్నారు. వాళ్ళని ఇంకా టెక్నికల్ టెక్నాలజీ పెంచి వర్క్ చేయించడం, అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెంచడం. ఈరోజు చూస్తే మరి మనకి సముద్ర తీర ప్రాంతం చాలా పెద్దది, 900 కిలోమీటర్లు మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఎంతో డెవలప్ చేయొచ్చు. మరి ఏ రాష్ట్రానికి అంత సముద్ర తీరం లేదు మనకు ఉంది. కాబట్టి మనకి రాష్ట్రానికి చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కానీ గత 2 టర్మ్స్ 2014తో కాంగ్రెస్ నష్టపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేశారు అని చెప్తాంకి మరి ఆన్సర్ లేదు. మరి రాజధాని ఉందంటారా? మనకి లేదు. మీకు తెలుసుగా, ఉందా? లేదు. పాలన జరిగిపోయింది. 3 రాజధానులు అంటున్నారు. ఆయన రాజధాని లేకుండా పరిపాలించాడు, ఈయన 3 రాజధానులు అన్నారు. రాజధాని లేదు, 10 సంవత్సరాలకు రాజధాని లేదు చెప్పుకుంటానికి. క్వశ్చన్ మార్క్ ఉంది ఏమన్నా దానికి. బయటికి వెళ్తే మీ రాజధాని అంటే ఏం చెప్పాలి? లేదు. మరి ప్రత్యేక హోదా ఉందా? లేదు. కాంగ్రెస్ ఏం చెప్పింది? మేము వస్తే 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. బీజేపీ ఉంది పార్లమెంట్లో 10 సంవత్సరాలు ఇస్తాను, 10 సంవత్సరాలు అంది. మరి బీజేపీ వచ్చింది, ఇచ్చింది ఆ హోదా, 10 సంవత్సరాలు అయిపోయింది. ఏమిచ్చాడు మనకి? కేవలం మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు, సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నారు. మరి 2012లో మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 2024 చివరకు వచ్చేసరికి, అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే అధికారంలో ఉంది కదా, అక్కడ మీకు ప్రధాన పాత్ర పోషించారు కదా, మీరు గుంటూరులో కానీ నర్సరావుపేటలో కానీ ప్రధాన పాత్ర పోషించారు. అక్కడి నుంచి మీరు ఎందుకు కనుమరుగైపోయిన కాంగ్రెస్లోకి మళ్ళీ ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ కనుమరుగవలేదు, ఉందంటారా మరి? కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉంది. నాయకత్వం అనేది కాంగ్రెస్ చాలా అవసరం. కాబట్టి ఆ నాయకత్వం మన జోడో యాత్రతో రాహుల్ గాంధీ చూపించాడు నాయకత్వం అంటే ఏందనేది. అందువల్లనే మొన్న ఫేజ్ 1 ఎలక్షన్లో, ఫేజ్ 2లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. అంటే మామూలుగా చెప్పకూడదు, 39 పార్లమెంట్ స్థానాలు తమిళనాడు జరిగితే పబ్లిక్ అనుకుంటా 33 రాహుల్ గాంధీకి వస్తాయని. అలయన్స్ కదా.
phase 2 కేరళ తీసుకుందాం, సౌత్లో వచ్చి ఎక్కడ దాకా ఎందుకు 20 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 17 దాకా కాంగ్రెస్కి వస్తున్నాయి కదా. ఈయన చూస్తే మరి మోడీ గారు మరి భయంతో అంటున్నారు, లేకపోతే ప్రజలను మెస్మరైజ్ చేస్తున్నాడు, లేకపోతే మైండ్గా తెలియదు, కానీ 400 తిరుగుతున్నాడు. ఈ 400 అనేది ఇంతకుముందు అనొచ్చుగా పోస్ట్ ఎలక్షన్స్కి, అప్పుడు అనలేదే గెలుస్తాను ధీమా అప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ తప్పు చేసిన ఆలోచనలు ప్రజల్లో ఉందని, కాంగ్రెస్ ప్రజల్లో ఉందని, డివైడ్ చేసింది రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా, కాబట్టి ప్రజలు విస్మరించారు కాంగ్రెస్ని. అయితే కాంగ్రెస్ గెలిస్తే హోదా వచ్చేది రాష్ట్రానికి. వాళ్ళు అనుకుని ఏమేమి చెప్పారో స్పెషల్ హోదా బదులు విభజించకుండా ఉంటే బాగుండేదేమో కదా. దానికి కూడా కారణం చెప్తాను. విభజించకుండా ఉంటే బాగుండేది, అందరూ పోరాడారు విభజించకూడదని. అంతర్గతంగా చాలామంది విభజిస్తే బాగుందని ఆలోచించారు. మీకు తెలుసు, పత్రికలకు తెలుసు, ఛానల్ తెలుసు. ఇక్కడ వాళ్ళకు కూడా నిజంగా వద్దు విభజన అంటే తెలంగాణలో పోరాటం ఎలా చేశారని చచ్చిపోయారు అక్కడ, కావాలి మాకని. ఇక్కడ చచ్చిపోయాడా? అది పరిస్థితి. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే విభజన జరిగేదంటారా? అస్సలు జరిగేది కాదు. కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చేవాడు కాదు. రాజశేఖర్ చనిపోవటం, కేసీఆర్ రావడం జరిగింది, అది విభజన జరిగేది కాదు. ఆయన చనిపోయింది పరిణామాలు. కాంగ్రెస్ అనుకుంది సరే ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు వీళ్ళు, తెలంగాణ ఇస్తే పోయింది అని ఆలోచించారు. కానీ కేసీఆర్ మోసం చేస్తాడనేది కేసీఆర్ చేశాడు. ఏం చెప్పాడు అసలు కాంగ్రెస్కి? ఏం చెప్పాడు? దాంట్లో కలపలేదు. అదే రాజకీయం. దానివల్ల నష్టపోయింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మొదలు పెట్టారు అన్నారు. అప్పుడు జోడో యాత్రకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ నుంచి, హస్తినా నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అసలు ఎవరు రావట్లేదు ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడానికి? వస్తున్నారుగా, రాహుల్ గాంధీ మొన్న వచ్చారు, రేపు మళ్ళీ వస్తున్నారు. ఇంక 3 రోజులే కదా సార్ ఉంది. వస్తున్నారా? రాకుండా ఉంది. ఎందుకు ఆయన 2 చోట్ల అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ పెట్టలేదంటారా ఆంధ్రప్రదేశ్లో? మెయిన్ ఫోకస్ అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే ఎప్పుడైతే విభజించబడిందో కొంత బాధ కలిగింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది మనకి ఎసెట్, అది ఫైనాన్షియల్గా అది మనం కోల్పోయాము. రెండోది వీళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు అప్రచాణిక్యుడు రాష్ట్రాన్ని తిప్పుతాడు ఉన్నారు, కానీ ఆయన ఏం తిప్పలా. వాస్తవమైతే రాజధాని కూడా అంత పెద్ద రాజధాని స్టార్టింగ్ అవసరం లేదు. ఒక చిన్న ఉద్యోగి ఒక ఇల్లు అది తీసుకోవాలంటే ఏం చేస్తాడు? 2 గదులు తీసుకుంటాడు, అంతేగాని బంగ్లా తీసుకోడుగా. బంగ్లాదేశ్కి మెయింటైన్ చేయలేరు చిన్న ఉద్యోగి. మామూలుగా మనకి హైదరాబాద్లో మన రాజధాని పెట్టింది కేవలం రిడ్యూస్డా కానీ ఎందుకు కానీ ఒక 100 ఎకరాలే మొత్తం. చిన్న డెవలప్ అయింది, కోటి సెంటరు, సెక్రటరీ, తర్వాత ఎక్స్పాన్షన్ వచ్చింది. కానీ ఒకసారి 30,000 ఎకరాల పెట్టల రాజధాని తీసుకెళ్ళి, అదో తప్పిదం. రెండోది సరైన రోడ్లు మార్గం లేదు వెళ్తాను. మొత్తం 30 feet రోడ్స్, బర్రెడ్లు వస్తాయి, కుక్కలెడ్లు వస్తాయి వెళ్తుంటే, ఒక కాన్వాయ్ వెళ్తుంటే పొలాలు. మీకు తెలిసి వర్షం వస్తే ఏమవుతుంది అక్కడ? పొగుళ్ళు వచ్చి అంటే చంద్రబాబు చేసింది ఒక తప్పిదం. ఆ తప్పిదం వల్ల వైసీపీకి పట్టం కట్టారు. ఇక్కడ మీరెందుకు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు? వినండి, కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అనేది. కాంగ్రెస్ సేపు దేశం సుభిక్షంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా బాధపడ్డారు కాంగ్రెస్ టైంలో? ఎక్కడ ఎవరు బాధపడ్డారు కాంగ్రెస్ టైంలో? అయితే ఈ విభజన వల్లే డౌన్ అయింది కాంగ్రెస్ ఇక్కడ. అయితే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. షర్మిలా గారు వచ్చిందా నాయకత్వం లక్షణం కొంత వచ్చినాయి. రెండోది రాహుల్ గాంధీ, చరిష్మా. మీ 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అది గుర్తుకు రాలేదంటారా మీకు? వినండి, ఎందుకు గుర్తు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ గారి అభిమానిగా నేను. అవును, కాబట్టి ఆయనతో ఫాలో అయ్యాను. రెండోది రాష్ట్రం నష్టపోతుంది, బాగుంటుంది. ఏమో కూతురు కదా ఆశ, ఏమో కాంగ్రెస్లోకి వచ్చింది కదా. మన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ కూడా ఇప్పుడు పుంజుకుంటుంది కదా. రేపు సెంటర్లో కాంగ్రెస్ వస్తుంది, రేపు సెంటర్లో కాంగ్రెస్ వస్తుంది. సీట్లు చెప్పట్లేదు, సెంటర్లో కాంగ్రెస్ కంపల్సరీ అధికారం చేపడుతుంది. బీజేపీ పడిపోతుంది. నమ్మకం ఏంటి సార్? చూసాం కదా, 2 ఫేజ్లు అయిపోయినాయిగా. రేపు 7 మోడీ గారు అక్కడ నేను డెవలప్ చేశాను, ఇండియాని డెవలప్ చేశాను,
అందుకే హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పి ధీమాగా ఉన్నారు. ఏం చేశాడు? గొడవలు, మతకాలు. మణిపూర్కి వెళ్ళాడండి ఈ రోజన్నా? ఇప్పుడు వెళ్ళాడు. గొడవలు చెప్తే బట్టల ఉప్పు తీసుకుని ఇచ్చారు మహిళలను అక్కడ. అవును, వెళ్ళాడా? వెళ్ళలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో గొగ్గోలు పెడుతున్నాయి. అదే ఆయన చేసింది పరిపాలన. దక్షిణాది రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్. అందరికి నేను గెలిస్తే తలాగా 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను చేశాడా? కరెన్సీ, బ్లాక్ కరెన్సీ మొత్తం నేను తెప్పించి ఇండియాని బ్రహ్మాండం చేస్తాను చేశాడా? ఎవరు ఇప్పుడు కుబేర్లు? ఎవరు? అదాని, అంబానీ. వాళ్ళు వ్యాపారస్తులు, ఈయన రాజకీయ వ్యాపారస్తులు. వీళ్ళు పెంచుకుంటున్నారు తప్పితే ఏం లేదు అక్కడ. రెండోది, దొంగల మొత్తం కూడా దేశం దాటిచ్చాడుగా. ఒక సామాన్య రైతు 1 లక్ష రూపాయలు కావాలంటే బ్యాంక్కి వెళ్తే వాడిని అది ఉందా, ఇది ఉందా, అది తీసుకురా, మీరు ఎక్కడ ఉండవు ఈయన అడుగుతున్నారే. వీళ్ళకప్పుడు ఎలా వేస్తున్నారు? ఈయన అడ చూసుకునేగా. అంతకుముందు వీళ్ళు ఉన్న కుబేర్లా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అదాని ఎక్కడ ఉన్నాడు? అంబానీ ఎక్కడున్నాడు? ఏ ప్లేస్లో ఉన్నారు? ఒకవేళ కాంగ్రెస్ వచ్చింది అనుకో సార్, అధికారంలోకి వచ్చింది అనుకోండి, వీళ్ళందరినీ మరి వెనక్కి తీసుకొస్తారా మీరు? ఎవరందరినీ? ఇప్పుడు మీరు చెప్పిన మాల్యే వెళ్ళిపోయారు. పేదలకి ఇది 1 లక్ష రూపాయలు ఇస్తే ఊరేసుకుంటున్నారు, పేపర్లు అది ఉందా ఇది ఉందా అని అడుగుతున్నారు. మరి వాళ్ళందరికీ లక్షల కోట్లు ఇచ్చారంటున్నారు కదా. ఇచ్చిన వాళ్ళ దగ్గర మరి మీకు అధికారం ఉంది కదా, తీసుకొస్తారంటారు రాహుల్ గాంధీ గారు? అధికారం చేపట్టిన వెంటనే నేరస్తుల్ని, ఆర్థిక నేరస్తుల్ని, వారు చేసే ఆగడాల్ని ఫస్ట్ కట్ చేయటం. రెండోది, ఎవరైతే మరి రాష్ట్రానికి, దేశానికి ఆర్థికంగా వెన్నుపొడిచారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఆస్తుల్ని చెప్పించాలి. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ చేయగల సమర్థుడు కాబట్టే ఈరోజు 2 ఫేజుల్లో ఆధిక్యతలో ఉంది. రేపు 3వ ఫేజ్ ఉంది. యూపీ అఖిలేష్తో రాహుల్ గాంధీ, యూత్ ఇద్దరు. మన జరిగింది ఎలక్షన్, కొన్ని సీట్లు జరిగాయి అక్కడ, ఆధిక్యతలో ఉంది అక్కడ కూడా. మమతా బెనర్జీ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. ఒరిస్సా పట్నాయక్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తాడు. ఢిల్లీ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. కర్ణాటక, తెలంగాణలో 8 సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో క్లీన్ స్వీప్ అయ్యిద్దంటారా? రేవంత్ రెడ్డి స్వీప్కి రెడీగా ఉన్నాడు. ఆ ఎత్తులతో పై ఎత్తులతో ముందుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. రాజు అనుకున్న కాంగ్రెస్ తెలంగాణ వచ్చిందిగా. ఎవరిని ఊహించారా? అలాగే కర్ణాటక ట్రబుల్ షూటర్, ఆయన పేరే డికే శివకుమార్. ఆయన సీట్లు వస్తాయిగా. కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 2 రాష్ట్రాల ప్రభావం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఏమన్నా ప్లస్ జరిగిద్దంటారు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్లో? నాకు తెలిసి తెలంగాణ, కర్ణాటక ప్రభావం ఎంత ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. దేనివల్ల అంటే ఇందా చెప్పాను కదా, రాజధాని లేదు, పోలవరం లేదు, స్టేటస్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కడప స్టీల్ లేదు. చూస్తుంటే ఇంకా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు లేవు. రెండోది, రైతులు కూడా బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనకబడింది. ఈరోజు నువ్వు పలానా షాపుకి వెళ్తే ఒక వస్తువు కావాలని మా షాపులు లేదని అంటారు. ఒక కిల్లీ కొట్టుకెళ్ళో, దుకాణానికి వెళ్ళో గంజాయి అంటే పేడ దొరికేస్తుంది. వైన్ షాప్కి వెళ్తే ఆ లెక్కలు అంటే వైన్ శాండ్ చూస్తున్నారుగా, కొనే పరిస్థితి లేదు. మేము ట్యాక్సీలు కడుతున్నాం, ట్యాక్సీలు అడిగిపోతున్నాయి. ఒకటంటున్నా, పేదవాళ్ళకి చేయాలి. ఎంతవరకు చేయాలి? పిల్లోడు ఉన్నాడు, పుట్టిన పిల్లోడు, తల్లి ఏం చేస్తుంది? ముద్దలు పెడుతుంది, తినిపిస్తుంది. వాడికి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టిస్తే వాడు తింటాడు, కొంచెం పారేసుకుంటూ అరుస్తుంది. పెద్ద కూడా నోట్లో పెట్టిద్దాం ముద్దలు. మనం కనిపెట్టాలి, వాళ్ళని పైకి తీసుకుందా చెప్పాను. టెక్నాలజీ పెంచాలి, పెంచి వాళ్ళని విద్యాపరంగా డెవలప్ చేయాలి, చేసి వాళ్ళకి వృత్తి కల్పించాలి. ఇప్పుడు నేను ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, నేను సరదాగా నాకు ఓట్లు వేసేయండి, మీ పొద్దున్నే మావాడి ఇంటికి వస్తాడు కార్యకర్త, మార్నింగ్ నేను మీకేం కావాలి, టిఫిన్, ఇడ్లీ, దోశ అంటే పొద్దున వచ్చేస్తుంది. మధ్యాహ్నం 12 పెన్ తీసుకొస్తాడు. మధ్యాహ్నం ఏం కావాలి మీకంటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగానే మీరు చెప్పేది మెను
మీ ఆయనకి ఏం కావాలి ముందు కావాలంటే కూడా సపోర్ట్ చేస్తాను ఓట్లు వేస్తారా లేదు. అని చెప్పకూడదుగా. అసలు అది ఆచరణ సాధ్యమే కాదు. ఆచరణ సాధ్యం కాని పనులు చేయకూడదు. ఆచరణ ఆ పనులు చేసినప్పుడు ఎక్కడి నుంచి తేవాల్సిందే మనీ. అందుకే నీ లక్షల కోట్ల అప్పు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ మీరు అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తారా? ఆంధ్రప్రదేశ్కి ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారా? వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటి స్లోగను ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆ విషయం. స్టేటస్ ఇవ్వాలి. ఎందుకంటే మన మాట అది. 5 సంవత్సరాలు చెప్పాం, వీళ్ళు 10 అన్నారు. సరే చేయాలి మనం. కాబట్టి స్టేటస్ అనేది కంపల్సరీ వస్తుంది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంటు, ఇవన్నీ కూడా చేయాలి. యువతకు ఉద్యోగాలు, అటు దేశం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ ఉపాధి. మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా ఒక 30 లక్షలు, రాష్ట్రం ద్వారా ఒక 2-25 లక్షల దాకా ఉద్యోగాలు అనేది ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన. కాంగ్రెస్ దేశంలో కనుక వస్తే అంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇస్తుంది. చెప్పిన మాట చేయాలిగా. ఆ రోజు సెపరేషన్ జరిగినప్పుడు పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉంది. గెలిస్తే ఈరోజు ఈ ప్రాబ్లం ఉండే కాదు. కాబట్టి మన వాళ్ళు పోరాట పట్టిం లేదు కాబట్టి సెపరేట్ అయింది. ఇక్కడ కూడా విద్యార్థులు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుంటే అసలు సపోర్ట్ అయ్యేది కాదు. వాళ్ళు సాధించుకున్నారండి. వాళ్ళు మనం వెనకబడ్డాం. మనం వాళ్ళు అంటానికి అర్హత లేదు వాళ్ళని. వాళ్ళు పోరాట పడడం చూపించారు, యుద్ధాలు చేశారు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు తగలబెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కడ తగలబెట్టుకున్నారు, ఇక్కడ నటన చేశారు. ఇక్కడ ఈ నటనే మనకు నష్టం జరిగింది. ఎవరండి రాజకీయ నాయకులు ఆ రోజుల్లో? టీడీపీ ఏంది, వైసీపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, కమ్యూనిస్ట్ ఏంది, ఇంక చిన్న చిన్న ఏ పార్టీ అయినా సరే ఒక్క పార్టీని నిజమైన త్యాగం చేసిందా? చేయలేదు. మీరప్పుడు రాజకీయాల్లోనే ఉన్నారు కదా. ఉన్నారా? మరి మీరేం చేశారు? ఎవరు? మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరేం చేశారు ఆ రోజున? వీళ్ళు చేసింది చేశారు. మీరు కూడా వాళ్ళలాగా వెళ్ళిపోయారు. ఒకళ్ళేం చేస్తే ఇప్పుడు ఇంట్లో కుటుంబం పెరుగుతుందండి. తండ్రి కష్టపడుతున్నారు, అందరూ పని చేస్తే కుటుంబం నడిచిద్ది. ఒకళ్ళనే కష్టపడితే ఆ కుటుంబాలు నడిచింది. అందరూ రావాలిగా. ముందు మీరు ముందడుగేస్తే తర్వాత వెనక అడుగులు వేసేవాళ్ళేమో కదా. నన్ను తగలబెడతారు, వాళ్ళు తగలబడరు. మళ్ళీ నువ్వు దూరం నుంచి పెట్రోల్ పోస్తే ఒగ్గుబులు వేస్తారు. జాంబోలు చచ్చిపోయారు ఆయన. అలా ఉండకూడదు. ఇప్పుడు జట్టు ఉంది, తాడు ఆడు తీసుగా అటు నుంచి అని లాగుతుంటారు కదా. నేను సరదా పట్టుకుంటే అందరూ పోతారు, నేను ఒక ఎత్తి పట్టుకోవాలిగా. షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని నమ్ముతున్నారా? షర్మిల గారు బాధ్యత తీసుకొని ఆమె సెంట్రల్ నుంచి అపాయింట్ చేసి రాష్ట్రాన్ని పంపించారు. కాబట్టి నా తండ్రి కాంగ్రెస్లో ఉన్నాడు. వైఎస్ గారు ఏ పార్టీలో ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీగా, వైసీపీ కాదుగా. కాబట్టి ఆమె అదే తీసుకుంది. నా తండ్రి పార్టీ ఇది, నా తండ్రి ఇక్కడ సీఎం చేశాడు. అప్పుడు కూడా పడిపోయిన కాంగ్రెస్ని పైకి లేపిద్దవాడు రాజశేఖర రెడ్డి పైన తీశాడు కదా. ఈ అమ్మాయి కూడా దాని మీదే స్టాండ్ అయి ఉంది, నమ్మకం ఉంది, పైకి లేపిద్దని. దానికి కేంద్ర సహాయం ఉంటుంది. రాహుల్ గాంధీ రేపు సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే దీని మీద ఫోకస్ ఉంటుంది 29కి. మన మీ పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే మీరు హస్తం గుర్తుని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారు? నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో మర్చిపోయారని చెప్పి నా అభిప్రాయం. మీరు మీ నియోజకవర్గంలో హస్తం గుర్తుని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు? నాకు 22వ తారీఖు బీఫామ్ ఇచ్చారు. నాకు 24 నామినేషన్ వేసాను. నామినేషన్ వేసిన మరుక్షణం ప్రచారం మొదలుపెట్టాను. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 12 రోజులు అయింది ప్రచారం మొదలుపెట్టి. ఈ 12 రోజుల్లో దాదాపు గుంటూరు పశ్చిమలో దాదాపు 90% కంప్లీట్ చేశాను ప్రచారం. క్రిస్టియన్, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళే కాకుండా కొన్ని వర్ణాలు కూడా కలుపుకొని ముందుకెళ్ళాను. రెండోది నేను వెళ్ళాను గుంటూరులో జన్మకుంటే అందరూ తెలుసు, కోస్టల్ హాస్పిటల్ డాక్టర్ గారు. రెండోది కమ్యూనిటీ పరంగా తెలుసు. నేను చాలా కార్యక్రమాలు చేసేవాడిని తెలుసు. నాకు అందరు స్నేహితులే.
చంద్రబాబు గారు ఓటేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పాత పార్టీ, ఇండిపెండెంట్ ఇలా అయినేమి ఏదో రిజిస్టర్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీలో సీట్ వచ్చింది. పైన కూడా కేంద్రం నన్ను గుర్తించి సీట్ ఇచ్చింది. నన్ను ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కాంగ్రెస్లో, వైసీపీలో నన్ను పిలిచి ఇచ్చారు కదా సీటు. న్యాయం చేయాలి కదా, నేను ఎంత కష్టపడాలి. మరి ఎంతవరకు న్యాయం చేస్తారు? నా పని నేను చేస్తున్నా. నా పని నేను 100కి 110% చేస్తాను చెప్పాలంటే. ప్రజల తీర్పు అది. అందుకే ప్రజల్లో చైతన్యం వచ్చింది కాంగ్రెస్ అంటే. మీరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు మీరు గమనించుంటారు. చాలా స్పష్టంగా ఆ సమస్యలు తెలుసుకుంటున్నాను. ప్రజలు కూడా ప్రచారానికి వెళ్తే వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి, చాలా చక్కగా స్పందిస్తున్నారు, ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. మీకు ఒక్క మాట, మీకు ప్రధాన సమస్యలు ఏంటో తెలుసు పశ్చిమ నియోజకవర్గం. ప్రజలు మీ దగ్గరికి, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే సమస్యని రిపీట్ గా చెబుతున్నారు కదా, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ. ఇప్పుడు ప్రధాన సమస్య ఇప్పుడు చూస్తే లక్ష్మీపూర్ నుంచి స్టార్ట్ తేకలవాగు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీ ఎప్పటి నుంచో ఆ సమస్య ఉంది. ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. అది నేను చేపిస్తా. ఎందుకంటే నేను పుట్టి పెరిగాను ఇక్కడ, నేను స్థానికుడిని. ఇక్కడ దోగాడాను, ఇక్కడ ఎంపీ స్కూల్ చదువుకున్నాను, ఇక్కడ హైస్కూల్ చదువుకున్నాను, కాలేజ్ చదువుకున్నాను, ఇక్కడ పుట్టి ఇక్కడ బతికాను. కాబట్టి సమస్యలు నాకు తెలుసు. జాన్ బాబు లోకల్ ఇక్కడ పెరిగాను, నాకు తెలుసు. బయట నుంచి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మాకేం డబ్బులు లేదు, మా స్వస్థంగా మేము చేసుకుంటున్నాం క్యాంపెయిన్ మా డబ్బులతోటి. మేమేమో రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలుగా చేసి డబ్బులు సంపాదించి, మంత్రులు చేసి డబ్బులు సంపాదించి. మీకు విషయం చెప్పాలి, రైతు రాజకీయ రైతు తెలిసి. రాజకీయ రైతులు అంటే ఎవరు చెప్పలేదా? నేను చెప్తాను. రాజకీయ రైతులు అంటే రైతు ఏం చేస్తాడు? పంట పండించి ప్రజలకు సప్లై చేస్తాడు. ఆరుగాలం కష్టపడి పంట కోసి ఎకరానికి 1 కిలో 2 కిలో గింజలు వేస్తాడుగా. ఎన్ని బస్తాలు వస్తుంది మీకు తెలుసా? మరి ఎటుకు ఇక్కడ లాల్పురం అంటున్నావు కదా, పొలాలు గట్టి పండితే ఒక 40 బస్తాలు వస్తా ధాన్యం. ఎన్ని గింజలు వేస్తే? కిలో గింజలు వేస్తే, వడ్లు వేస్తే 40 బస్తాలు పండితే ఎంత సంతోషపడతాడు. ఆ బస్తాలు తీసుకుని హ్యాపీగా కుటుంబాన్ని జనాలు ఉపయోగపడుతుంది. రాజకీయ రైతు అంటే వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు క్రాప్ వేస్తారు. ఏం క్రాపు? జనాలే పొలాలు. ఒక ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు ప్రజలకు ఇసిరేసాను, నేను మంత్రి అయ్యాను, 10 కోట్లు సంపాదించాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది కూడా ఒక వ్యవసాయం. 10 కోట్లు సంపాదించి పెట్టుబడి పెట్టా. 1 కోటి పెట్టుబడి, 10 కోట్లు ఆదాయం. నెక్స్ట్ ఏం చేస్తాను? ఇక్కడ కాదు ఇంకో చోట పోటీ చేస్తా. ఈసారి ఏం చేస్తాను? 10 కోట్లలో 3 కోట్లు ఖర్చు పెడతాడు, ఇంకా మిగిలిన నాకు అది నాయి కూడా కాదు, లాభమే. మళ్ళా 3 ఖర్చు పెట్టంటే ఇంకా చూసుకు పంట ఎలా ఉంటుందో. కోటికి 10 కోట్లు వచ్చిందంటే 30 కోట్లు. అది రాజకీయ రైతు అంటే. ఈ రైతుని, రాజకీయ రైతుని పోషిస్తుందో మనమే. ఎప్పుడైతే ఈ డబ్బు తీసుకొని ఓటేస్తారో వాళ్ళు అమ్ముకుంటున్నారు. నేను ఒకటి చెప్పాను. మరి మీరు డబ్బు పంచకుండా చేస్తున్నారా క్యాంపెయినింగ్? మీరు బాగా చెప్పారు చక్కగా. డబ్బు రూపాయి ఎక్కడ పంచదలుచుకోలేదు నేను రాజకీయ రైతుని కాదు, ఒక డాక్టర్ని. పేదలకి కరోనా టైంలో 2 లక్షల రూపాయలు అమ్ముతున్నారు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆ ఇంజక్షన్లు. ఎట్లో కంపెనీ 36,000 తెచ్చి ఇక్కడ నేను అమ్మాను. 36,000కి అమ్మాను. మేము విన్నాం. 36,000కి అమ్మాను. రూపాయి నేను సంపాదించలేదండి, నేను మనుషులను సంపాదించుకున్నాను. ఆ ధైర్యంతో దిగా రాజకీయాలు. డబ్బులు పంచాలి పని నాకు లేదు, తెలుసుకుంటారు. ఇప్పుడు ఏదో నానుడు ఉంది, నిన్న కూడా చెప్పాను. ఒక అభ్యర్థి ఒక అతని దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన నాకు ఓటు 1000 తీసుకున్నానంట. అయ్యా బాబాయ్ నాకు 1000 వద్దు, నాకు గాడిది కావాలి కొనిపించున్నానంట. గాడిదగా వెళ్ళాడంట. వాడి గాడిద వెళ్తే 10,000 అడిగాడంట. మళ్ళీ వచ్చాడంట, గాడిద ఎందుకులే కానీ నా 1000 రూపాయలు తీసుకుంటే, అంటే గాడిద కంటే తక్కువ నేను 10,000 పెట్టి గాడిదే 10,000 ఉందంటే 1000 రూపాయలు అంటే మనుషులు తెలుసుకోవాలి. ఇది నష్టం అండి. ఇది ఈ పోకడ కరెక్ట్ కాదు. డబ్బులు పంచి రాజకీయం చేయటం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు నష్టపోతారండి? ప్రజలే నష్టపోయేది దేంట్లోనైనా ఎప్పటికైనా. సరే డబ్బులు పంచుతున్నాము, సరే నేనే డబ్బులు 1 కోటి రూపాయలు పంచాను, లేకపోతే నేను గెలవలేదు. నష్టం వరకు మీకు, నాకు. గెలిస్తే జనాలకి 10 కోట్లు లాభం.
10 కోట్ల లాభం ఎగ్జాంపుల్ చెబుతున్నా. మరి డబ్బు పెట్టకుండా పని అవ్వదు కదా సార్ ఇక్కడ. ఇంతకుముందు రాజకీయాలు చేయాలా? నేను రీసెంట్గా లింగం సురేశ్వరరావు ఒక ఆంధ్రజ్యోతిలో చూపించాను. అప్పుడు 10,000 రూపాయలు ఖర్చు వాళ్ళకి ఎలక్షన్కి. ఎందుకు ఖర్చు పెరిగింది? జనాల్లో మార్పు రావాలి. ఫస్ట్ తెలుసుకోవాలి ఈ డబ్బులు ఎవరివి, మనవి. ఈరోజు చూస్తే పాత రాజకీయ నాయకులను చూడండి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో. కేరళ తీసుకుందాం, ఏకే ఆంటోనీ సీఎం చేశాడు, కేంద్ర మంత్రి చేశాడు. ఆయన మామూలు పెంకుంటాడు. ఇప్పుడు కూడా ఉమ్మన్ చాంది మనం చనిపోయాడు, సాధారణంగా ఉంటాడు, కింద కూర్చుంటాడు. కేరళ వాళ్ళు బాగుంటారు, నా విషయంలో ఒప్పుకుంటాను. ఆడ డబ్బులు పంచరు. మన రాష్ట్రమే రావడం కష్టంగా అయింది కాబట్టి మనం మారాలి ఫస్ట్. నేను ఆ పొలిటీషియన్స్ ఎవరినో మాట అన్నండి, అనాల్సిన మనకు లేదు, మనదే తప్పు. డబ్బులు తీసుకున్న చూసావా, నువ్వు అమ్ముడుపోతున్నావు. ఎంత వర్షం 2,000 రూపాయలకి నువ్వు అమ్ముడుపోతున్నావు అంటే, 2,000 రూపాయలు నేను కొనుక్కుంటున్నా, నేను నీ మీద 20,000 రూపాయలు భారం వేస్తున్నాను. అది తెలుసుకో ఫస్ట్ నువ్వు. 2014 వరకు కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం 2014 నుంచి 24 వరకు టీడీపీ కంచుకోటగా ఉంది. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి మంత్రి రజనీ గారు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తా 2024 నుంచి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మారుస్తానని అంటున్నారు. మీది కంచుకోటగా 2014 వరకు ఉంది కదా, మరి మీరు మళ్ళీ కంచుకోటగా కాంగ్రెస్ కంచుకోటగా పశ్చిమ నియోజకవర్గం అయ్యిద్దని అనుకోవచ్చా? ఒకళ్ళు ఒక రకంగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు మోడీ చెప్తున్నారు కదా 400 సీట్లు అని, జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నారుగా, రీసెంట్ చంద్రబాబు గారు 165 అంటున్నారుగా, అంటున్నారు లేదా? 120 సీట్లు సాధిస్తామంటున్నారు అంటున్నారుగా. పెద్ద విశేషంగా చెప్పుకోవటం నాకు నేను చెప్పుకుంటా. నేను నన్ను పశ్చిమలో గెలిపిస్తే అందరికీ డబుల్ ఇల్లు కట్టిస్తాను, ఎవరు పని చేయక్కర్లేదు, మీ ఇంటికి నెలకు ఎంత వచ్చేస్తుంది అంటే కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ ఏం జరిగిద్దంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ ఉంటుంది, తనకు కూడా ఆశ ఉండొచ్చు, గెలవాలి గెలుస్తా అనేది తప్పేం లేదు. అంటే గెలవమని చెప్పండి, గెలిస్తే ప్రజలు దీవిస్తే గెలవచ్చు ఎవరైనా. మీరేమన్నా కాంగ్రెస్ మళ్ళీ కంచుకోటగా మారుస్తారా పశ్చిమ నియోజకవర్గాన్ని? ఎందుకంటే కాంగ్రెస్ ప్రస్తుతానికి వచ్చి ఈ ప్రత్యేక సెపరేట్ చేసిన తర్వాత కొద్ది పరిస్థితులు మారినాయి. 2014లో 10 సంవత్సరాల పిల్లవాడు, ఇప్పుడు వయసు ఎంత ఉంది? 20 సంవత్సరాలు కదా, అతను ఓటుకు వచ్చింది కదా. ఆ ఏజ్ ఆఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10th వాడికి 2014లో అసలు రాజకీయం తెలియదు, కాంగ్రెస్ పార్టీ తెలియదు వాడికి. తెలుసా? తెలియదు. వాడికి ఓటుకు వచ్చింది, కానీ కాంగ్రెస్ అని తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో సినిమా తెలుసు, చంద్రబాబు గవర్నమెంట్ చూశాడు తెలుసు, జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు తెలుసు. ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ కింద కాబట్టి ఈ జనరేషన్కి, కొత్త జనరేషన్కి కాంగ్రెస్ తెలియదు. మరి ఆ యువతకి హస్తం గుర్తు ఉందని చెప్పి ఎలా తీసుకెళ్తారు? ఆ యువతని మీ వైపు ఎలా ఆకర్షిస్తారు? అయితే వీళ్ళు కూడా తెలుసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ ఉంది, ఇక్కడ నష్టం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక ఆయన ఉన్నాడు, ఇందిరాగాంధీ చనిపోయింది దేశం కోసం, రాహుల్ గాంధీ కూడా రాజీవ్ గాంధీ దేశం కోసం చనిపోయాడు, పుస్తకాల్లో ఉంటాయి ఇవన్నీ. అయితే ఇది కూడా ఇంకో గొప్ప విషయం ఏంటి ఇక్కడంటే, 2010 ఆ టైం ముందు ఇంత టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు, ఇన్ని ఛానల్స్ లేవు, అన్ని లేవు కదా. టెక్నాలజీ వచ్చింది, పిల్లలు తెలుసుకుంటున్నారు. వీళ్ళని తెలుసుకొని వీళ్ళ మార్పు రావాలి. బట్ 2014లో ఓటు హక్కున్నాడు, వాడు కాంగ్రెస్ తెలుసు, వాడు ఓటు వేసాడు కాంగ్రెస్కి, వాడి తర్వాత టీడీపీకి వేసాడు. ఇది తెలిసిన తర్వాత అప్పుడు యువతగా ఎక్కువ గొడవ చేసింది, వాళ్ళకి 30 సంవత్సరాలు వస్తాయి. ఇద్దరికి ట్యూన్ చేస్తే కాంగ్రెస్ గురించి అర్థం చేసుకుంటారు. దాని నాయకత్వం కావాలి. కాబట్టి నన్ను ఎన్నుకున్నారు. ఇక్కడ పశ్చిమలో 26 వార్డు డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లో మళ్ళీ నేను బలోపేతం చేయాలి. నాకు సహకారం పైనుంచి వస్తుంది, షర్మిల గారి పైనుంచి సహకారం వస్తుంది. ఒక పట్టు మేమున్నాం, రాష్ట్రం కూడా నాటగారు మాకు సహకారం మేమున్నాం అని పట్టు నాకు ఇస్తుంది. ఇస్తే ప్రతి వార్డు డివిజన్లో కూడా కమిటీలు వేస్తే మళ్ళీ జీవం తీసుకురావాలి. మీ పశ్చిమ నియోజకవర్గంలో మీతో పాటు టీడీపీ నుంచేమో గల్లా మాధవి గారు దూసుకుపోతున్నారు, ఇటు నుంచేమో విడతల రజనీ గారు. 50-50 ఛాన్సెస్ అంటున్నారు ఇద్దరికి. ఒకప్పుడు కంచుకోటలుగా ఉన్న ఇద్దరికి 50-50 ఛాన్సెస్. వీళ్ళిద్దరిని జాన్ బాబు గారు ఎలా ఎదుర్కొంటారు? ఒకటే అండి, ఇద్దరు ఆర్థికంగా బాగా ఉన్నోళ్ళు, కొద్దిగా బాగా ఉన్నోళ్ళు, ఆర్థికంగా ఉన్నోళ్ళు. ఇందా చెప్పానుగా, ఒకళ్ళు ఒక రైతు, ఇంకోళ్ళు ఇంకో రైతు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చినాడు. నేను
కష్టపడి పైకి వచ్చినవాడిని. మీరు రైతు అంటారు, వాళ్ళు రాజకీయ రైతులు అంటారా? నేను సామాన్య ఇందాక నువ్వేందా కదా, కోస్టల్ కేర్ హాస్పిటల్లో వైద్యపరంగా ఎవరు వచ్చినా బిల్లు తగ్గిస్తాను. ఈరోజు ఒక సర్జరీ చేయాలి, డబ్బులు లేవు, రేపు పడతాను. అందుకని పిండి నుంచి వసూలు చేయట్లేదు మేము. కరోనాలో నా హాస్పిటల్లో చాలా తక్కువ ఫీజుకి కట్టలేని వాళ్ళకి సరే అంటాం, మందు వరకు కొనుక్కొని పంపించడం జరిగింది. అలాంటి వాడిని నేను డబ్బులు పంచలేనుగా, పంచకూడదు కూడా అంట. అందుకని వాళ్ళు డబ్బులు పంచుతున్నారు. అందుకని ప్రజలను ఆలోచించమంటున్నాను. ప్రజలు ఆలోచించాలి విషయాన్ని. నిర్ణయం ప్రజలకి వదిలేస్తే ఎందుకు చెప్పంటావా? ఇంతకుముందు దగ్గర డబ్బులు అయ్యి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఎక్కడే నీకు ఎవరు ఇచ్చారు? ఏం కష్టం చేసావు? పంట కోసి నీరు పోసావా, నారు పోసావా, దుక్కు దున్నావా, చెమట కార్చావా? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు నీకు ఉంచడానికి? రాజకీయం చేసి సంపాదించారు. ప్రజలకు తెలిసిన ప్రజలకు తెలియదా? అయితే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇచ్చినా తీసుకోవాలి, వీళ్ళు ఇచ్చిన తీసుకోవాలి, దాని ద్వారా ఓటు వేయాలి అనేది కూడా ఉంది ప్రజల్లో ఇప్పుడు. వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, మా డబ్బులేగా, మాయే. ఇందాకనగా 2000 ఇచ్చి 20,000 సంపాదించారు ఒక హెడ్ మీద, ఒకళ్ళు ఇంకో రకం సంపాదించారుగా. మా డబ్బులు అవన్నీ మేము తీసుకుంటాం, కానీ దాని వరకు ఓటేస్తే బాగుంటుందిగా. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే కాంగ్రెస్ అస్తం ప్రజల నేస్తం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే సుభిక్షంగా ఉంటుంది కాంగ్రెస్ ఉంటే. అది రెండోది, కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ, సెక్యులర్ పార్టీ. కులం మతం ఎక్కడ చూస్తే మీరు గమనించి ఇప్పుడు కాంగ్రెస్ కులం మతం కనిపించిందా? కనిపించలేదు. రాష్ట్ర రాజకీయాల కులం ఉంటుంది, కేంద్ర రాజకీయాల మతం ఉంటుంది. గమనించారు కదా. మోడీ గారేమో ఎక్కువ హిందువులను ఆకర్షించి అయోధ్య నేను కట్టాను, నేను మళ్ళీ పిఎం అవుతానని చెప్పి నమ్మకంగా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారేమో పట్టు తగ్గిపోతుందని చెప్పి అంటారు. దీనికి మీరేమంటారు? అక్కడ అయోధ్య నిర్మించి ఎప్పుడో పెండింగ్ లో ఉన్న అయోధ్య నిర్మించి ఈరోజు హీరోలాగా ఉన్నారు. మరి మీరు రాహుల్ గాంధీ అయోధ్యకి వ్యతిరేకం అంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఎవరండి? ఒకటి, అయోధ్యకి వ్యతిరేకంగా ఎక్కడే ఉండదు. కాబట్టి ఏమన్నామంటే, మీరు అక్కడ రాజకీయ రాముడిని పెట్టారు, మామూలు రాముడిని పెట్టలే. మీరు మామూలుగా పెట్టాలంటే దాని పద్ధతి వేరేగా ఉంటాయి, దాని ప్రకారం టైం తీసుకొని చేస్తారు. నువ్వు అడవాడిగా రాజకీయ రాముడిని పెట్టాను ఎలక్షన్ కోసం. అక్కడ రాముడు దేవుడిని ఎక్కడని చెప్పాడా? తను రాముడు నేను దేవుడిని ఎక్కడని చెప్పాడా? ఈ పుస్తకంలో అన్నా కృష్ణుడు చెప్పాడు నేను దేవుడిని అని. రాముడు ఎక్కడని దేవుడిని చెప్పాడా? ఎక్కడా చెప్పలే, ఏ గ్రంథంలో కూడా. రాముడు ఒక మంచి రాజు, ఒక పరిపాలకుడు, జనాల సమస్య తెలిసిన వాడు. అక్కడ రామాలయం ఉంది, మసీదు ఉంది. అయితే ఆధిపత్యం కోసం ఇంత స్పీడ్గా ఈ పని చేయాల్సిన పని ఎందుకు? అందుకే రాజకీయ రాముడు అంటున్నాడు. కానీ రాముడికి వ్యతిరేకం కాదుగా, ప్రజలు తెలుసుకున్నారు. అది కూడా 10 సంవత్సరాలు నువ్వు పాలించావు. నువ్వు ఇంతకుముందు ఏం చేసావు? సీఎం ఉన్నప్పుడు గోత్ర అల్లర్లు, మారణ హోమం. అక్కడ సీఎం ఉన్నప్పుడు ప్రధాని అయ్యావు. దేశానికి నువ్వు ఏమిచ్చావు? స్లోగను అరాచకం, డబ్బు, అప్పు చేసిన దేశాన్ని దాటించావు. లాలుచిపడి నీ కావాల్సిన వ్యాపారస్తులకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నావు. ఈరోజు మనం చూసారు, ఫండ్స్ ఉన్నాయి కదా, మన కాంగ్రెస్ ఫండ్స్ ఫ్రీజ్ చేశారు కదా, ఫ్రీజ్ చేశారు. వీళ్ళకి ఎంత ఉంది, మీకెంత ఉంది? ఎప్పటి నుంచో ఉన్న పార్టీ, వీళ్ళకి ఎంత ఫండ్స్ ఉన్నాయి? 8,000 కోట్లు ఉన్నాయి, మీకు 8,000 కోట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి ఫండ్స్? మీరు చేసిన వ్యాపారాలు అలా ఉన్నాయి. జాన్ బాబు గారికి గుంటూరులో ఒక మంచి పేరుంది. ఎందుకు వైఎస్ఆర్ కుటుంబానికే కట్టుబడి ఉండటానికి గల ధీమా ఏంటి? ఎందుకు ఆ కుటుంబానికే కట్టుబడి ఉండిపోయారు? ధీమా అంటే ఫస్ట్ ఒక జాన్ బాబు గారికి కావాలంటే పిలిచి, ఏ పార్టీ అయినా పిలిచి సీట్ ఇచ్చింది. అలాంటిది కాదని వైఎస్ఆర్ కుటుంబానికి, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు షర్మిలా గారు వచ్చారు కాబట్టి షర్మిలా గారిని, ఎందుకు వైఎస్ఆర్ కుటుంబానికే కట్టుబడి ఉండిపోయారు? ఇక్కడ నేను మొదటగా కాంగ్రెస్ వాదిని ఫస్ట్ నుంచి. వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి. అంతేగా. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసినోడేగా. అవును, అంతే కదా. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ వాదేగా. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలనుకుంటున్న వ్యక్తి వైఎస్ రాజశేఖరేగా. మరి ఆయన చనిపోయాడు.
తర్వాత కొన్ని పరిణామాల వల్ల వైసీపీ పార్టీ పెట్టడం, కాంగ్రెస్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అందువల్ల కాంగ్రెస్ కొద్ది నిర్వీర్యమైంది ఇక్కడ. లేకపోతే కాంగ్రెస్ నిర్వీర్యం కాదు, పోరాటం చేసేది. అందువల్ల ప్రజలు కూడా ఏం చేశారంటే ఈ నాయకత్వం లేకపోవటం, రెండోది పార్టీ కొద్ది నిర్వీర్యం అవటం, ఈ సెపరేషన్ ఒకటి, ఇవన్నీ తీసుకుంటే వెనకబడిపోయింది అనమాట కారణం. అందులో ఈ పుంజుకున్నాయి, అంతకంటే ఏం లేదు. జాన్ బాబు గారు పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తారంటారా? గెలిస్తే ఒకవేళ ఎంత మెజార్టీ రావచ్చు? నేను కాంగ్రెస్ పార్టీ పశ్చిమ అభ్యర్థిగా, లోకల్ నాయకుడిగా చెప్తున్నాను. సమస్యలు పూర్తి స్థాయి ఎదిగిన వాడిని అని ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీరు నాకు ఓటేయండి, గెలిపించండి. పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉంటుందో చూపిస్తాను. నేనేం మిమ్మల్ని అపర కోటిస్తులు చేస్తాను, మీ అందరు కార్లు కనిపిస్తాను, మీ ఇంటి ముందు బంగారు రోడ్డు ఇస్తాను చెప్పట్లా. మీకు మౌలిక వస్తువులు నేను కల్పిస్తాను. సమస్యలు ఎదిగిన వాడిని కాబట్టి ఆ సమస్యలు లేకుండా చేస్తాను. నేనేదో మీరు డబ్బులు పనిచేస్తానని చెప్పట్లా, ఉన్నది చెప్తున్నా, చెప్పిందే చేస్తాను. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు మీకు? ఏది ఒక గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు మీరు? మినిమం 20,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను. ఏంటి ఆ నమ్మకం ఏంటి? 20,000 మామూలు విషయం కాదు. 20,000 మెజార్టీ అంటే ఆ టఫ్ ఫైట్లో. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ మరలా రావాలనేది నాకు వినిపిస్తుంది ప్రజల్లోకి వెళ్తే. 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు అయా కాంగ్రెస్ వస్తేనే మళ్ళా బాగుంటుంది, లేకపోతే రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది. ఇద్దరు కూడా రాష్ట్రాన్ని వనరులు తినేశారు, వనరులు మొత్తం తినేశారు. తిరుపతి ఆ చెట్లు మొత్తం ఏమవుతున్నాయి? గంధం చెట్లు, రోజు రొట్టి కానీ గంధం చెట్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఇసుక రొట్లేని కూడా తోడేస్తున్నారు. మైన్ ఎంత రోజులు తవ్వాలి నామ్స్ ప్రకారం దాన్ని 10 రోజులు తవ్వుతున్నారు. ఎక్కబడితే అక్కడ లెక్కరు. గంజాయి అంట ఈ మధ్య లిక్విడ్ గంజాయి అంట, కొనానికి పెను మార్పు, ఒకటి కొత్త మార్పు. ఎక్కడ పెడితే అక్కడ గంజాయి దొరుకుతుంది, గుట్కా దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది, సారా దొరుకుతుంది. ఎక్కడెక్కడ సారాలు కాస్తున్నారు. మీరు ఒక రోజు వెళ్ళండి, ఈ లంకల్లోకి వెళ్ళండి, చక్కగా హ్యాపీగా కాస్తూ ఉంటారు అన్నమాట. కొద్ది కూడా భయం ఉండదు. పోలీసులు చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అస్సలు అక్కడ ఉండదు అంటారు. అందరికీ అన్నీ తెలుసు, జనాలకి అన్నీ తెలుసు కాబట్టి మేల్కొన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల రాష్ట్రం వెనకబడిపోయింది. మన స్వయంకృత అపరాధం ఒకటి, పోరాటం చేయకపోవటం వల్ల రాష్ట్రం సెపరేట్ అయింది. మేలుకోకపోతే ఇంకా కష్టం. సార్ ఫైనల్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. మీ యొక్క వాల్గా ఛానల్ ద్వారా గుంటూరు పట్టణ పశ్చిమ నియోజకవర్గ ప్రజలారా గమనించండి. ప్రలోభాలకు లొంగొద్దు, డబ్బుకు ఆశపడద్దు. ఆ ఇచ్చే ఒకరోజు మనం తింటే మన మార్నింగు జీర్ణం అయిపోయింది అది. అలాగే ఈరోజు తీసుకున్న డబ్బులు రేపటి మన దగ్గర ఉండవు. కానీ 5 సంవత్సరాలు మన నెత్తి మీద తాండవం జరిగింది. ఆ తాండవం జరిగిందంటే మన తలలో చిద్దరం అవుతాయి. కాబట్టి ఆలోచించండి, డబ్బుకు లోబడి మీరు ఓటు వేశారంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే. మీ యొక్క అంతరాత్మని మీరు ప్రశ్నించండి. కాబట్టి నిస్వార్థమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రాజకీయవంతంగా చరిత్ర కలిగిన కాంగ్రెస్. హస్తం అభయహస్తం అనేది అందరికీ తెలుసు, మీరు చూశారు. హస్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు. కాబట్టి మరలా ఆ పాలన మనకు కావాలంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మీరు హస్తం గుర్తు కొట్టేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలారా నాకు గెలిపించండి. నేనేంటో ఎలా పనిచేస్తానో మీ ముందు నిరూపించుకుంటాను. మీకు నేను మేళ్ళ కట్టిస్తాను, మిదిలి కట్టిస్తాను, బంగారు రోడ్లు ఇస్తాను చెప్పట్లా. మీకు కావాలన్న మౌలిక వస్తువులు నేను చేపిస్తాను. హాస్పిటల్లో నాకు ఎందుకంటే చేస్తాను, నాకు ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. నైట్ ఎమర్జెన్సీలో వస్తాయి కాబట్టి నన్ను లేపుతారు. కాబట్టి మీకు ఒకటే మాట చెబుతున్నాను, నా ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది.
ఎప్పుడు ఫోన్ చేసినా పిలిస్తే పలుకుతాను. కాబట్టి మీరు ఈ యొక్క ఎలక్షన్ని మరి 2024 ఎలక్షన్లో 13వ తారీఖు ఎలక్షన్లో మీరు హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించండి. మీ యొక్క వార్డులో ఉన్న సమస్యలు నా దగ్గర తీసుకురండి. వాటిని నేను 100కి 100% ప్రయత్నించి మీకు మెరుగైన పశ్చిమ నియోజకవర్గం చూపిస్తానని ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.